ముందే ఒకసారి వార్నింగ్ ఇవ్వగా కూడా మళ్ళీ తీసిండు అంటే ఎందుకు వాడికి 2013లోనే వార్నింగ్ ఇచ్చినావు. సిగ్గులేదు లంచవాడికి. ఒక ఆత్మగౌరవం మహిళలు తోలిపోతే ఏం చేస్తారో తెలియదా వాడికి? సిటీలో ప్రాంతంలో పుట్టిండు, సిటీలోకి పుట్టలే కదా వాడు. అబ్బాయికి తెలియదా? ఎంత దాట మనుషులకి. ఏ సతీష్ ప్రోగ్రామ్ స్కిప్ చేస్తాం. లాస్ట్ టైం కల్లు కంపౌండ్ లో ఒక బజ్జీలు ముగ్గురు అమ్మాయి తాగుబోతే ఎలా ప్రేమించాడని కాన్సెప్ట్ అన్నమాట. సో ఆ ప్రాసెస్ లో ఆ అమ్మాయి కుండ పట్టుకుని వచ్చి డ్యాన్స్ చేసింది. యాక్చువల్లీ గౌడ మహిళ కాదు. సో ఆ అమ్మాయిని టార్చర్ పెడతాడు ఇతను ఐలో చెప్పించుకోవడానికి. ఒక టైంలో వెళ్ళిపోతాడు. నా కొడుకు రోజు తాగుతున్నాడు, వీడిని భరించడానికి కోరుకుని నాటకమే అనిపిస్తే నా మహిళ అంటారు. సో ఆమె గౌడ మహిళ కాదు. సో మేము గౌడ మహిళను అన్నారని వీళ్ళు చెప్పారు. నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు ఫోన్ చేశారు. ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, సరదాగా నవ్వడం కోసం రకరకాల క్యారెక్టర్లు చేస్తున్నారు. మీరు ఇబ్బంది పడి ఉంటే డెఫినెట్లీ నెక్స్ట్ మేము క్షమాపణ చెప్తామండి. అసలు ఇబ్బంది పడుతుందని చెప్పారు. ఇది తీసుకోపోయి ఎమ్మెల్సీ చేయించి పోలీసుని తీసుకురా వాళ్ళ మీద. అంత లేదా గుడ్డమైందన్నాను. లంచా కొడుకులు ఎవరు కొడతారా? మాట్లాడండి. కడప మాది, మేము రాయలసీమ గౌడ్స్. ఒక్క నిమిషం చెప్పండి సార్, మాట్లాడండి. రాయలసీమ గౌడ్ సంఘం సార్ మాది. ఏ కృష్ణమూర్తి గారికి మీరు ఎవరైనా కావచ్చు, ఏదో చట్ట ప్రకారం చేస్తారు. చర్చిద్దాం. Vale.